అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. సిద్ధాపురంలో ఏది డిస్ట్రిబ్యూటరీ సిస్టమ్ చేయాల్సిన వర్కులు ఉన్నాయి. సో గతంలో మేము సిద్ధాపురం మెయిన్ పైప్ లైన్ కానీ లేదంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అది వెలుగోడు నుంచి ఇక్కడికి వస్తుంది. సో అదంతా మేము కంప్లీట్ చేసేసి మెయిన్ కెనాల్స్ అన్నీ కూడా సబ్ ఛానల్స్ కూడా చేసినాం, కానీ డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయి. సో అప్పుడు అవి మేము పూర్తి చేస్తామని చెప్పడం కూడా జరిగింది. అవి కూడా ఎందుకంటే మేజర్ వర్క్స్ అన్ని మేమే కంప్లీట్ చేసాం, తెలుగుదేశం పార్టీ. సో ఆ రోజు ఎలక్షన్స్ రావడం, ప్రజలంతా కూడా ఒక నిర్ణయం తీసుకొని వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేయడం. సో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా మేము ఇదంతా పూర్తి చేస్తామని చెప్పడం కూడా జరిగింది. కానీ 5 సంవత్సరాల్లో ఎక్కడ ఒక రూపాయి కూడా దానికి నిధులు కేటాయించిన దాఖలాలు లేవు. ఇప్పుడున్న లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్లో ఏదైతే కరెంటు బిల్లులు కూడా చెల్లించలేని దారుణమైన స్థితిలో ఈ ప్రభుత్వం ఉంది. అదే కాకుండా వరదరాజస్వామి ప్రాజెక్టు కూడా మా తండ్రి గారు బుడ్డా వెంగళరెడ్డి గారు ఉన్నప్పుడు ఆ ప్రాజెక్టు పూర్తి చేయడం జరిగింది. కాకపోతే అది వర్షాధారంతోనే ఆ రిజర్వాయర్లో నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి మరి పోయినసారి మేము కూడా ప్రామిస్ చేసాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ప్రామిస్ చేసింది. చక్రపాణి రెడ్డి గారు పదే చెప్పడం కూడా జరిగింది. నేను ఈసారి ఖచ్చితంగా నన్ను గెలిపించండి, దాన్ని పూర్తి చేసి ఏదైతే శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి లిఫ్ట్ ద్వారా అక్కడ నీళ్లు తీసుకొని వచ్చేసి ఈ రిజర్వాయర్ నీళ్ళు నింపి గ్రామాలకంతా నీళ్ళు ఇస్తానని చెప్పిన పెద్ద మనిషి కూడా ఊసేలేదు. అది పూర్తి చేస్తేనే నేను మళ్ళీ ఎలక్షన్లో కంటెస్ట్ చేస్తాను, లేకపోతే కంటెస్ట్ చేయనని చెప్పినాడు ఈయన. సో మళ్ళీ ఈరోజు సిగ్గు లేకుండా మళ్ళీ కంటెస్ట్ చేస్తూ ఉన్నాడు. ఎక్కడ కానీ కనీసం దాన్ని సర్వే కూడా చేయలేదు. అవునా, సర్వేకి కూడా ₹1 విధిలించని వాళ్ళు ఇంకా ప్రాజెక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తారు చెప్పండి. సో అదేవిధంగా వెలుగోడు రిజర్వాయర్ కింద ఏదైతే మేము 02 అంటే వెలుగోడు రిజర్వాయర్ అనేది ఎప్పుడో ఎన్టీ రామారావు గారి టైంలో పూర్తయింది. కాకపోతే కొంత లైనింగ్ పెండింగ్ వర్క్ ఉండింది 0 to 18 కిలోమీటర్స్. అది కూడా మా పార్టీ, మేము తెలుగుదేశం పార్టీ అధికారంలో తీసుకొచ్చినాం. అవి పనులు కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. కాంట్రాక్టర్లకు అంత ఇంత పని చేసిన వాళ్ళకి ₹1 డబ్బులు కూడా సక్రమంగా ఇవ్వలేకపోవడంతోనే అప్పుడు ఆ పనులన్నీ ఆపేసినారు. ఆపేసిన తర్వాత కనీసం నీళ్ళన్నీ వాళ్ళ రైతులకు, సో నీళ్లు కూడా ఇవ్వడం లేదు వీళ్ళు. సో ఇవన్నీ కూడా వాళ్ళ అసమర్థతమైన పాలన. ఎక్కడ కూడా వీళ్ళు చెప్పుకున్నట్టు రైతు ప్రభుత్వం చెప్పుకున్నట్లు ఎక్కడ కూడా ఇరిగేషన్కి ఈ నియోజకవర్గంలో ₹1 కూడా తీసుకురాలి. అంటే రాజకీయాల్లో నాయకుడు మాట ఇస్తే తప్పకుండా దాన్ని నెరవేర్చేటువంటి తత్వం ఉంటుంది. ఒకవేళ మాట ఏదైతే హామీ ఇచ్చారో అది నెరవేర్చకపోతే ఆత్మహత్య సదృశ్యం అనేటువంటి నానుడు ఉంది. మరి దీన్ని ఎట్లా చూడాలని? అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాపం మాట చెప్తే మడమ తిప్పనంటుండే. అవునా, నేను రాజశేఖర రెడ్డి కొడుకును, మాట చెప్తే మడమ తిప్పనంటుండే. ఆయన అమ్మడే ఇల్లు కూడా తందానా అని చెప్పేసి ఎమ్మెల్యేలు కూడా మేము కూడా మాటలు చెప్తే మడమ తిప్పనని చెప్తామండి. ఇప్పుడు ప్రజలు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు మాట ఇచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా కూడా ఒక మేనిఫెస్టో ఇస్తుంది రాష్ట్ర ప్రజానికానికి ఏం చేస్తామని. అలాగే నియోజకవర్గాలలో కూడా మేము కూడా అభ్యర్థులము, మేము కూడా ఒక లోకల్ మేనిఫెస్టోస్ ఇచ్చుకుంటాం. కనీసం దాంట్లో 60-70% అన్నా పూర్తి చేయకపోతే వాడు నాయకుడే కాదు నా దృష్టిలో. సో వీళ్ళు 60-70% విడిచిపెట్టి 6% కూడా పూర్తి చేయలేదు ఎక్కడ. నేను దీని మీదనే అనేక మార్లు చక్రపాణి రెడ్డి ఉన్న ఇప్పుడు శాసనసభ్యుడు ఇంకా రేపు ఎట్ట ఉండడు లేనా, అయిపోయింది, ప్రజలు నిర్ణయించుకున్నారు. సో వాళ్ళు కనీసం నేను ఎన్నిసార్లు మీడియా ద్వారా చేశాను, పబ్లిక్ మీటింగ్లలో చెప్పాను, చక్రపాణి రెడ్డి గారు రండి ఈ నియోజకవర్గానికి లోకల్ మేనిఫెస్టో, మీ పార్టీ మేనిఫెస్టో పక్కన పెట్టండి, లోకల్ మేనిఫెస్టోలో నువ్వు ఎంత శాతం పనులు చేసినావు, ఏం చేసినావు, రా చర్చకు కూర్చుందామని ఎన్నోసార్లు నేను పిలిచిన, ఏ రోజు కూడా రాలేదు ఆయన. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.